వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్. ఈ వీడియో వెరీ స్పెషల్ వీడియో, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో మరియు చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ఈ వీడియో అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్లలోనూ మరియు జనరల్ మ్యాథమెటిక్స్ పరీక్షలలోనూ ఫ్యాక్టోరియల్కి సంబంధించినటువంటి ప్రశ్నలను అడుగుతూ ఉంటారు. అందులో అతి ముఖ్యమైనది ఏమిటంటే జీరో ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని ఇస్తుంటారు. సో దానికి ఆన్సర్ 1. అయితే చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి జీరో ఫ్యాక్టోరియల్ అంటే జీరో పెట్టేసి వెళ్తూ ఉంటారు. అది తప్పు అవుతుంది. అయితే చాలా మందికి ఒక డౌట్ అనేది ఉంది, జీరో ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎలా అవుతుంది అని. ఆ డౌట్ని మీకు ఇక్కడ చాలా చక్కగా క్లారిఫై చేస్తాను. సో ఈ వివరణ ఇచ్చే ముందు మీకు ఫ్యాక్టోరియల్ గురించి కొన్ని చిన్న ఎగ్జాంపుల్స్ని ఇక్కడ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ ఫ్యాక్టోరియల్కి సంబంధించినటువంటి అనేక బేసిక్ వీడియోస్ అన్నీ కూడా మన డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాను. అందులో చూసి కూడా మీరు నేర్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ముందు మీకు కొన్ని ఎగ్జాంపుల్ వివరణ ఇస్తాను. 7 ఫ్యాక్టోరియల్ అంటే 7 ఫ్యాక్టోరియల్ దీన్ని ఏ విధంగా రాసుకుంటాము? 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అని అర్థము. అంటే 7 ఫ్యాక్టోరియల్ అంటే 7 నుంచి స్టార్ట్ అయ్యి ఇట వెనక్కి అంటే రివర్స్లో డిసెండింగ్ ఆర్డర్లో 6, 5, 4 ఇట్లా మల్టిప్లికేషన్ చేసుకుంటూ వెళ్తాము. ఇది ఫ్యాక్టోరియల్. అలాగే 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 అని అర్థము. అలాగే 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత? 1. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే సందర్భాలలో ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 7 ఫ్యాక్టోరియల్ ఉంది కదా, దీనిని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. 7 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ 1 ఫ్యాక్టోరియల్. ఇది కూడా రాసుకోవచ్చు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనేది, ఎందుకంటే ఈ యొక్క సూత్రాలని ఆధారంగా చేసుకొని నేను జీరో ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది మీకు ఇక్కడ నిరూపిస్తాను. సో అలాగే 3 ఫ్యాక్టోరియల్, దీనిని 3 ఆఫ్ 3 మైనస్ 1 ఫ్యాక్టోరియల్. ఈ సూత్రం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు కమింగ్ టు ది పాయింట్, ఇప్పుడు మనం దీనికి వద్దాం. రైట్, జీరో ఫ్యాక్టోరియల్ అనేది 1 ఎలా అవుతుంది? ఓకే, ఇక్కడ చూడండి, ఎక్స్ ఫ్యాక్టోరియల్, ఇది ఇంపార్టెంట్ అయిన సూత్రం, నోట్ చేసుకోండి. ఎక్స్ ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్. ఇది రైట్. సో ఇప్పుడు నేను ఎక్స్ వాల్యూ 1 అని అనుకుంటే, రైట్, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎక్స్ అనేది 1 అయితే అప్పుడు ఎక్స్ ప్లేస్లో 1ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ ప్లేస్లో 1ని సబ్స్టిట్యూట్ చేయాలి. అలాగే అంటే ఎక్స్ ఫ్యాక్టోరియల్ ఉంది కదా, ఎక్స్ ఫ్యాక్టోరియల్ ప్లేస్లో 1 ఫ్యాక్టోరియల్ 1 ఫ్యాక్టోరియల్ ఈ విధంగా రాసుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ ప్లేస్లో 1, ఎక్స్ ప్లేస్లో 1 రాసుకుంటాము. ఆఫ్ ఇక్కడున్న ఎక్స్ ప్లేస్లో 1 రాసుకుంటాం. ఎందుకు? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకున్నాం కాబట్టి. మైనస్ 1 ఫ్యాక్టోరియల్. ఇది రైట్. సో మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే ఈ సూత్రాన్ని డైరెక్ట్గా ఇక్కడ రాసుకోండి. ఎక్స్ ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఆల్రెడీ మనం ఇక్కడ చూడండి, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటే ఎక్స్ ప్లేస్లో 1 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఎక్స్ ప్లేస్లో ఈ 1, అలాగే ఎక్స్ ప్లేస్లో 1, ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 1 ఉంది కాబట్టి ఈ 1 ఫ్యాక్టోరియల్ ఈ విధంగా రాసుకుంటాం. అయితే 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ 1 అవుతుంది, రైట్. కాబట్టి 1 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 1 కనుక 1 ఫ్యాక్టోరియల్ ప్లేస్లో 1ని ఈ విధంగా రాసుకుంటాము. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఈ యొక్క 1 రైట్, తర్వాత 0, 1 మైనస్ 1 ఎంత అవుతుంది? 0 అవుతుంది. 1 మైనస్ 1
జీరో అయిపోతుంది, రైట్? 0 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు 1 into 0 ఎంత అవుతుంది? ఆల్రెడీ 1 ఫ్యాక్టోరియల్ ప్లేస్లో 1 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుని 1 రాసుకున్నాము. అలాగే ఈ 1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1 into 0 0 అవుతుంది, 0 ఈ ఫ్యాక్టోరియల్. చూసారా? సో 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఫ్యాక్టోరియల్ అట్లనే రాయొచ్చు, లేదా 0 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇలా అయినా కూడా ఆన్సర్ వస్తుంది, రైట్? చూసారా? ఇప్పుడు మీకు కన్ఫ్యూజ్ అనేది పోయి ఉంటుందని అనుకుంటున్నాము. ఎందుకంటే ఫ్యాక్టోరియల్కి సంబంధించిన ప్రశ్నలు అడిగినప్పుడు చాలా సందర్భాలలో చాలా సింపుల్గా ఈ క్వశ్చన్ ఈ విధంగా ఇచ్చేస్తారు, 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత అని. చాలామంది పాపం కన్ఫ్యూజ్ అయిపోయి, ముఖ్యంగా నాన్ మ్యాథ్ స్టూడెంట్స్, అలాగే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వారు, ఎడ్యుకేషన్లో అకాడమిక్ గ్యాప్ ఎక్కువ ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్న వారు చాలా కన్ఫ్యూజ్ అయిపోయి 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ 0 అని పెట్టేసి వచ్చేస్తూ ఉంటారు. దాని యొక్క ఆన్సర్ 1. అలాగే మీకు ఫ్యాక్టోరియల్కి సంబంధించి ఒక చిన్న 2 ఎగ్జాంపుల్స్, వాటి యొక్క ప్రాబ్లం సొల్యూషన్ కూడా ఇస్తాను, అబ్జర్వ్ చేయండి. వాటికి సంబంధించిన ప్రశ్నలు కూడా ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. ఇప్పుడు 3 ఫ్యాక్టోరియల్ అడిగారు అనుకోండి, దీనిని సూత్ర రూపంలో రాయాలి అనుకుంటే 3 బ్రాకెట్ 3 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇలా రాసుకుంటాము, రైట్? 2 పద్ధతులు మీకు వివరిస్తున్నాను. సో సాధారణ పద్ధతి అనేది ఫస్ట్ చూడండి, 3 ఫ్యాక్టోరియల్ అంటే ఈజ్ ఈక్వల్ టు 3 into 1, అలాగే 2 into 1. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది సాల్వ్ చేద్దాము, తర్వాత ఇది సాల్వ్ చేద్దాం. రెండింటి ఆన్సర్లో కూడా ఒకటే ఉంటుంది. 3 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 3 into 2 into 1, రైట్? సో ఇలా చేసుకున్నప్పుడు 3 2 6, 6 into 1 6 అవుతుంది. కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 6. అలాగే ఇప్పుడు ఈ పద్ధతిలో చూద్దాం. 3 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 3 ఆఫ్ 3 మైనస్ 1 ఫ్యాక్టోరియల్. ఇక్కడ చూడండి, 3 బ్రాకెట్ 1 మైనస్ 2 ఎంత? 2. ఓకే, సో 2 అవుతుంది. అక్కడ ఫ్యాక్టోరియల్ 2 3 ఎంత? 6. ఓకే, ఇక్కడ 6 అనేది వస్తుంది. సో ఈ విధంగా ఈ యొక్క ఫ్యాక్టోరియల్ ప్రాబ్లంని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు ఎంత పెద్ద ఫ్యాక్టోరియల్స్ ఇచ్చినా కానీ ఆ యొక్క సూత్ర రూపంలో చాలా ఈజీగా సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కొత్తగా చూస్తున్న వారు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే రెగ్యులర్గా మేము వివిధ రకాల ఎడ్యుకేషనల్ వీడియోస్ను డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు ఆయా సబ్జెక్టులలో నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అలాగే వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.